ఆయన కొన్ని రోజుల్లో చనిపోతారని తెలిసి కూడా ఎలాగైనా గానీ ఆ సినిమాని కంప్లీట్ చేసి చనిపోవాలని చెప్పి ఆ సినిమాని కంప్లీట్ చేసి చనిపోయారు ఏఎన్ఆర్ గారు. ఏఎన్ఆర్ గారికి క్యాన్సర్ వచ్చి డాక్టర్స్ కూడా ఏమి చేయలే, మనకి కొన్ని రోజులే ఉన్నాయి, కొన్ని రోజులు ఆయనతో హ్యాపీగా టైం స్పెండ్ అయ్యించని చెప్తే ఆ విషయం ఏఎన్ఆర్ గారికి తెలిసి ఒక 2 days ఎవరితో మాట్లాడకుండా ఒక రూమ్ లోనే ఉండిపోయారంట. ఏమైందో ఏంటో తెలియదు కానీ నెక్స్ట్ డే చాలా హ్యాపీగా రూమ్ లో నుంచి బయటకు వచ్చి మన మూవీలో ఆయన చేయాల్సిన బ్యాలెన్స్ సీన్ పేపర్స్ తెమ్మని చెప్పారంట. ఒక 6 days షూట్ బ్యాలెన్స్ ఉందని చెప్పి ఆ 6 scenes లో ఏది ముందుగా చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆలోచించి క్లైమాక్స్ లో ఒక షూట్ నైతే ముందుగానే చేశారంట. 1 week లో బ్యాలెన్స్ ఉన్న సీన్స్ అన్ని కంప్లీట్ చేశారు. క్లైమాక్స్ లో అఖిల్ గారిని ఎతికే సీన్ లో ఆయన నుంచోలేకపోతున్నా గానీ నాగార్జున గారు అండ్ నాగచైతన్య గారు ఆయన పట్టుకుని ఆ సీన్ చేశారంట. ఆయన లాస్ట్ 15 days టైమ్ లో నోట్లో నుంచి మాట కూడా వచ్చేది కాదంట. నా రోల్ కి వేరే వాళ్ళ చేత డబ్బింగ్ చెప్పిస్తారా, అక్కర్లేదు నేనే చెప్తాను, డబ్బింగ్ సెటప్ అంతా నా దగ్గర తీసుకురండి, వీలున్నప్పుడు నేనే చెప్తానని చెప్పి చెప్పారంట. మాట్లాడలేని పొజిషన్ లో ఉన్నప్పటికీ కూడా ఏదో మ్యాజిక్ చేసినట్టు మన మూవీలో చూసేది అంటూ ఎంత బాగా చెప్పారు. ఆయన చివరి రోజుల్లో ఉండే కొంత ఎనర్జీని కూడా సినిమాకే పెట్టారు. రియల్లీ గ్రేట్ కదా. మరి దీనిపై మీ ఒపీనియన్ కమెంట్ లో షేర్ చేయండి. వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.